తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, నియోజకవర్గాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు. మాకు ముందుగా ఈ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇది మొన్న జరిగిన ఎన్నికలలో నవంబర్ 30 తారీఖు నాడు, గత సంవత్సరం నవంబర్ 30 తారీఖు నాడు జరిగిన ఎన్నికలలో 3 తారీఖు రిజల్టు ఒక మంచి గుర్తింపు తెచ్చింది. తుంగతుర్తి కనివిని వెరుగని చరిత్రను కూడా సృష్టించింది తుంగతుర్తి ప్రజానికం. అంటే తుంగతుర్తి ప్రజానికం తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది ఇలా మన ముఖ్యమంత్రి గారు కూడా సంకేతం పోయింది. తుంగతుర్తి ప్రజలు కట్టుబాటు మీద కట్టుబడి ఉంటారు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిసిపోయింది. అదేవిధంగా నిజంగా ఇక్కడ 3 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం ఇది. మనకు 6 మండలాలు సూర్యాపేట జిల్లాకు ఉంటాయి, 2 మండలాలేమో భువనగిరి జిల్లాకు ఉంటాయి, 1 మండలమేమో నల్గొండ జిల్లాకు ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు వ్యాప్తి చెందిన మండలం ఇది, కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీ ఎంఐఎంఈలు కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వరాజ్యం గారు కానీ, పిఎన్ గారు కానీ, అంతకుముందు ఇండిపెండెంట్గా ఇక్కడ దామోదర్ రెడ్డి గారు గెలిచిన ఒకసారి, ఆ తర్వాత అంతకుముందు వెంకటనరసయ్య గారు, గోరగంట వెంకటనరసయ్య గారు కూడా మొట్టమొదటి ఇండిపెండెంట్ గెలిచింది ఇక్కడ. అడిపోతే మళ్ళా నగరకాల నుంచి నర్రరాఘవరెడ్డి గారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఆయన నర్రరాఘవరెడ్డి గారు. తర్వాత ఇడిపోతే పురుషోత్తమ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి లీడర్ ఆయన. అటువంటి ఎంఐఎంఈలు గడ్డనేలేదు కానీ మెజార్టీ వాళ్ళు సంపాదించలేకపోయింది. ప్రజలు కూడా ఆనాడు ఈ దాని మీద స్పందించలేకపోయింది. కానీ ఒక సామాన్యమైన ఒక ఉద్యమకారుడు మందుల స్వామి నిలబడితే 51,000 మెజార్టీ ఇచ్చింది తుంగతుర్తి నియోజకవర్గం. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మన 13 తారీఖు నాడు 7 నియోజకవర్గాలలో కూడా బ్రహ్మాండంగా తుంగతుర్తి నియోజకవర్గం మంచి మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైన సందర్భం ఏంటంటే, రేపు లేదు ఎల్లుండి పట్టభద్రుల ఎన్నిక. అది 3 జిల్లాలకు, 34 నియోజకవర్గాలకు, 3 జిల్లాలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఈ నియోజకవర్గాలు కూడా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన జిల్లాలే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, ఇంకా ఏ పోరాటాలు కానీ ఉదాహరణ వేసుకొని నడిపిన ఉద్యమ చరిత్ర కలిగిన ఈ జిల్లాని, ఒక మార్పును కోరుకున్న జిల్లాని. కనుక ఈ జిల్లాల మధ్యలో ఒక మార్పు కోసం తమరబడ్డ తీన్మార్ మల్లన్న కోసం జరుగుతున్న పోరాటం ఇది, ఎన్నిక ఇది. ఈ పోరాటంలో అటుపక్క బీఆర్ఎస్, అటుపక్క బీజేపీ ఉంది. మొన్న జరిగిన ఎన్నికలు బీజేపీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, 2 పోయినాయి. కానీ ఇక్కడ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రజలు కూడా ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇక్కడున్న మా మండలపాడ అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమం అయిపోయింది, మనం ఇంటర్నల్గా ప్రచారం చేసుకోవచ్చు. ప్రతి ఓటర్ని కలవాలి, ప్రతి ఇంటిని కలవాలి. గ్రామశాఖ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వాలి, లేకపోతే సజెషన్ ఇవ్వాలి, లేకపోతే సమాచారం ఇవ్వాలి. ఇచ్చి ఈ 2 రోజులు ఎవరైతే మనకు హైదరాబాద్లో ఉన్నారో, దాదాపుగా ఇక్కడ 75 నుంచి 80% హైదరాబాద్లో ఉంటారు మన ఓటర్లు కూడా. కనుక ఈ ఓటర్లను మనము ఏ విధంగా కనీసం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి అన్న ఓటేసిపోండి, తీర్మానం మళ్ళీ నిలబడ్డాడు అనేది ఈ సంకేతాన్ని మన ఓటర్లకు కనుక పంపించినట్టయితే వాళ్ళలో ఒక మార్పు వస్తుంది. అరే కాంగ్రెస్ పార్టీ తరఫున మా మండల పార్టీ అధ్యక్షుడు, మా గ్రామశాఖ అధ్యక్షుడు నాకు ఫోన్ చేసిండు, తప్పకుండా పోవాలనేది రేపు ఎందుకంటే స్థానిక సంస్థలల్లో వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి రేపు స్థానిక సంస్థలు వెంటనే జరగబోతా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని రక్షించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి. ఈ ఓటును సద్వినియోగం చేసుకుని మళ్ళీ గెలిపించుకోవాలి. అట్లయితేనే ఇది మనకు సాధ్యమైంది. రేపు ముందుకు ఒక అడుగు ముందుకేయగలుగుతాం, లేకపోతే అది ఇంకో తీరుగా ఉంటుంది. కనుక
రేపు రెండు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో ఆ ఎన్నికలకు భిన్నంగా ఇది టోటల్గా విద్యావంతుల ఎన్నిక. ఇది పట్టభద్రుడు అంటే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళే ఈ ఓట్లో పాల్గొనేది, లేకపోతే వేరే వాళ్ళు కాదు. ఇలా సామాన్య ఓటర్ అయితే చదువు వచ్చిన వేస్తారు, చదువు రాకుండా వేస్తారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా పాల్గొనే వ్యవస్థ ఇది. కనుక ఈ వ్యవస్థను మనమందరం కూడా కాపాడుకొని అందరూ ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల చేతిలో పెట్టే ఈ ఎన్నిక. కనుక మీరు ముందు 9 మంది మండల పార్టీ అధ్యక్షులు మీరు ఖచ్చితంగా ఏ బూతులు అయిన నోట్లు వస్తే కూడా నేను చూస్తా రేపు. కనుక దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా మనం చేస్తా ఉన్నా. మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటెంకర గారు దీనంతా కోఆర్డినేషన్ చేస్తారు. వారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. వారికి నేను సజెషన్ చేస్తాను. కనుక మీ ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఈ తీర్మానం వల్ల ఎన్నికలు ఏ విధంగా జరిపే కార్యక్రమం చేస్తాం. ఇంకోటి గిరిజన సోదరులు కూడా మనం చేస్తా ఉన్నాం. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దాదాపు ఎన్నడూ లేకున్నా కూడా ఇలా 8 తండాలకు అన్నిటి కూడా మీ బీటీ రోడ్లు వేయడం జరిగింది. అవునా? 8 తండాలకు అన్నిటి కూడా బీటీ రోడ్లు వేస్తాను. ఒక్క ఈ 8 తండాలే కాదు, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ప్రతి తండాకు డాంబర్ రోడ్ వస్తుంది. అది ఈ 3-4 ఏళ్ళ కంప్లీట్ చేసే బాధ్యత నాది. తర్వాత రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత నాది. తర్వాత జూనియర్ కాలేజీ అతి తొందరలో జూన్ లాస్ట్ వీక్ వరకు జూనియర్ కాలేజీల తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజాక్షేమం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి విద్యావంతులైన మేధావులు, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉందో మందుల సామ్యాల కోసం చూసి, మందుల సామ్యాల ఎన్నికను చూసి అది మల్లన్న ఎన్నికను కూడా చూడాలని మీకు మనం చేస్తున్నాను. అందుకోసమని దీన్ని తీవ్రంగా చూసుకొని తీవ్రంగా పరిగణించి తప్పకుండా 27 తారీఖు నాడు మల్లన్న క్రమసంఖ్య 2 తనకెదురుగా 1వ నెంబర్ వేసి మల్లన్నను మంచి మెజారిటీతో గెలిపించాలని నేను విద్యావంతులైన మేధావులందరికీ, ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవతల పార్టీలు 10 ఏళ్ళుగా దోసుక తిన్నవి దాచుకున్నారు. ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కానీ మన పార్టీ మల్లన్న ఈ ప్రజల కోసం కొట్లాడినోడు, ప్రజల కోసమే బతికినోడు. కనుక కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి తీర్మానం మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి మనమందరూ కూడా చేయి కలుపుకొని మల్లన్నను మంచి మెజార్టీతో ఈ 16,000 ఓట్లుంటే మినిమం మనకు 12,000 ఓట్లు పడాలి. మినిమం 12,000 ఓట్లు పడాలి. మనం మొత్తం కూడా మన ఆశపడు కాదు. మినిమం 12,000 మనము 16,000 ఓట్లు 12,000 ఓట్లు మనకు ఖచ్చితంగా పడతాయని నమ్మకం నాకుంది. కనుక దాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.